నమస్తే సార్. నో. సార్ ఖచ్చితంగా చాలా వరకు అందరూ కూడా హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఉంటారు. మరి ముఖ్యంగా డయాబెటిక్ ఎవరైతే ఉంటుందో సో వాళ్ళందరూ కూడా మోర్ దాన్ నార్మల్ పీపుల్స్ కంటే వీళ్ళు ఇంకెక్కువ కేర్ తీసుకోవాలి. ఏది పడితే అది తినొద్దు. ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్స్, వింటర్ ఏదైనా సరే సీజన్ వైస్‌గా వచ్చే ఏ ఫ్రూట్స్‌ని కూడా వీళ్ళంతగా తినడానికి ఛాన్సెస్ ఉండదు అని చెప్పి ప్రతి ఒక్క విషయంలో వీళ్ళని పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తూ ఉంటారు. నిజంగానే డయాబెటిక్ ఒక్కసారి అటాక్ అయిందంటే వీళ్ళన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి అంటారా? లేదంటే ఏ విధమైన చేంజెస్ చేసుకుంటే నార్మల్ పీపుల్ లాగా లైఫ్‌ని వీళ్ళు లీడ్ చేయొచ్చు అంటారా? లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే ఒకరు డయాబెటీస్ నుంచి బయటపడతారు. దట్ ఈస్ వన్. ఏ మెడిసిన్ అసలు అవసరమే లేదు. హ్మ్. అండ్ వితౌట్ ఎనీ మెడిసిన్ ఒకరు డయాబెటీస్ క్యూర్ చేయాలంటే ఓన్లీ లైఫ్ స్టైల్ కరెక్షన్ ఈజ్ రిక్వైర్డ్. లైఫ్ స్టైల్ మీరు మార్చుకోండి. మార్చుకుంటే ఆటోమేటికలీ డయాబెటీస్ అయినా, థైరాయిడ్ అయినా, లేకపోతే మీకు కొలెస్ట్రాల్ అయినా అండ్ ఫ్యాటీ లివర్ అయినా ఈ మొత్తం ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు క్యూర్ అవడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే. ఓన్లీ మైన్యూట్ కరెక్షన్ ఇన్ ద లైఫ్ స్టైల్ మనకు ఇది కంప్లీట్గా ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడగలుగుతాం. ఓకే, బట్ ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేయకపోతే మనం ఎట్లా ఉంటున్నాం, ఎలాగే ఉండాలని చెప్తే కుదరదు, కష్టమే. అగైన్ యూ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ద మెడిసిన్. మెడిసిన్ కొంతవరకు పనిచేస్తాయి అండ్ ఆ తర్వాత ఆ మెడిసిన్ అవుట్డేటెడ్ అయిపోతాయి. అగైన్ యూ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ద ఇంజెక్షన్స్. అగైన్ ఇంజెక్షన్స్ కూడా అవుట్డేటెడ్ అయిపోతాయి. అప్పుడు డాక్టర్ ఏం చెప్తారంటే నో, దిస్ విల్ నాట్ బి వర్క్అవుట్, లెట్ us say లాస్ట్ స్టేజ్ హెస్ కమ్ అండ్ వీ కెనాట్ హెల్ప్ ఇట్. సో అంతవరకు మనం వెళ్ళకూడదు. అంతవరకు వెళ్ళి మనం బాడీకు మనమే స్వయం పాడు చేసినట్టే అన్నమాట. సో ఎలా చేయకుంటే ఉండాలంటే కొంచెం మైన్యూట్ కరెక్షన్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ డయట్ ప్యాటర్న్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద డయాబెటీస్. అండ్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను చెప్తున్నా ఏంటంటే మెయిన్ థింగ్ మన డయట్లు ఎక్కువగా గ్లూకోజ్ లెవెల్ హై గ్లైసెమిక్ ఇండెక్స్, హై గ్లూకోజ్ ఉన్న ఫుడ్ మనం అవాయిడ్ చేయాలి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఆయిలీ ఫుడ్ మనం అవాయిడ్ చేయాలి. ఈ రెండుకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారంటే మీకు మ్యాక్సిమం అక్కడ నార్మలైజ్ అయిపోతుంది. ఓకే, సో గ్లూకోజ్ లెవెల్ మనం తగ్గించాలంటే లైక్ రైస్ ప్లేస్లో మనం మిల్లెట్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ సపోజ్ ఎక్కువ ఆయిల్ మనం వాడకూడదు అంటే టిఫిన్ ప్లేస్లో యూ కెన్ టేక్ ఫ్రూట్స్ డైలీ బేసిస్. ఓకే, ఎప్పుడు ఒకసారి మీకు టిఫిన్ తినాలి అనిపిస్తుంది, మీరు తినండి. బట్ వారానికి 1 రోజు పెట్టుకోండి, 2 రోజు పెట్టుకోండి. రెస్ట్ ఆఫ్ ద 4 to 5 days మనం డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినడం స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఆల్ గ్లూకోజ్ కన్జంప్షన్స్ కూడా అక్కడ తగ్గుతుంది అండ్ మనకు ఈవెన్ ఫ్యాట్ కన్జంప్షన్ కూడా అక్కడ తగ్గిపోతుంది. హై ఫ్యాట్ డయట్ కానీ, హై గ్లైసెమిక్ ఇండెక్స్ డయట్ కానీ మనకు డయాబెటీస్ పైకి తీసుకెళ్తాయి యాక్చువల్గా. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఏంటంటే నార్మల్గా మనం హై గ్లైసెమిక్ ఇండెక్స్ మనం తగ్గిస్తే మాత్రమే మనకు డయాబెటీస్ తగ్గిపోతుంది. అస్సలు కాదు. అక్కడ ఆయిల్ కన్జంప్షన్, రిఫైన్డ్ ఆయిల్ మనం తగ్గించాలి. ఓకే, మీరు యు ఆర్ గోయింగ్ ఫర్ ఏ లైక్ ఒకటి మనకు గానుగా నూనె కానీ, లేకపోతే మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్ మీరు తీసుకోవచ్చు. ఈ రెండు నుంచి ఏదో ఒకటి మీరు తీసుకోండి. ఆటోమేటికలీ ఏమవుతుందంటే మీకు ఆయిల్ ఈవెన్ కొంచెం తగ్గిస్తే కూడా చాలు, ఎక్కువ తగ్గించుకోవడం అవసరం లేదు. లేకపోతే విదౌట్ ఆయిల్ తినమని చెప్పట్లేదు. ఓకే, సో దాట్ ఆయిల్ ఈజ్ కంప్లీట్లీ హెల్తీ ఫర్ బాడీ. కాబట్టి మనం ఏం చేయాలంటే 100 to 100% దాని మీద ఫోకస్ చేయాలి. సో ఆయిలీ ఫుడ్ మనం తగ్గించాలి. ఆయిల్ ఫుడ్ తగ్గిస్తే ఆటోమేటికల్ ఏమవుతుందంటే మనకు బాడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి బయటపడతాయి. ఎప్పుడైనా మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి మీరు బయటపడ్డారు అనుకోండి, ఆటోమేటికలీ మీకు బీటా సెల్ ప్రొడక్షన్స్ ఎక్కువ ఉంటాయి. బీటా సెల్ ప్రొడక్షన్ ఎప్పుడైనా సరే బాగానే ఉంటే అప్పుడు మీకు నార్మల్గా ఇన్సులిన్ ప్రొడక్షన్స్ కూడా బాగుంటాయి. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగానే ఉన్నప్పుడు మనకు నార్మల్గా ప్రాబ్లం రాదు. ఓకే, సో ఒకరు డయాబెటీస్ అయినా సరే కూడా దాని నుంచి బయటపడగలుగుతారు. సో అక్కడ ఈ 2 థింగ్స్కు మనం ఇంపార్టెన్స్ చేయాలి. ఒకటి గ్లూకోజ్ లెవెల్ మనం తగ్గించాలి బాడీలో డైలీ బేసిస్, తినే ఆహారంలో గ్లూకోజ్ లెవెల్. జనాలు వచ్చి చెప్తారు ఏంటంటే సార్ మేము స్వీట్ తినట్లేదు బట్ నాకు షుగర్ వచ్చేసింది. అట్లా కాదు. మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే మనం
దెన్ ఏ టైప్ ఫుడ్లు మనకు హై గ్లూకోజ్ ఉంటుంది అది మనం అవాయిడ్ చేయాలి. ఆ విధానంగా చూస్తే మనం రైస్, ఓకే, రైస్ మనకు ఇన్ కేస్ తినాలి అనిపిస్తే నా ఉద్దేశం ఏంటంటే వారానికి ఒకసారి మీరు తినండి, ఓకే. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంటూ కంప్లీట్లీ డయాబెటీస్ అండ్ ఇన్సులిన్ డిపెండెంట్గా మీరు ఉన్నారు అంటే అక్కడ ఫుడ్ ప్యాటర్న్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఫుడ్ ప్యాటర్న్ అందరికీ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ టైప్ 2 ఉన్న వాళ్ళకు డిఫరెంట్ ఉంటాయి, టైప్ 1 ఉన్న వాళ్ళకు డిఫరెంట్ ఉంటాయి, 1.5 ఉన్న వాళ్ళకు డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి దే కెన్ టేక్ ఎనీ సార్ట్ ఆఫ్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ అడ్వైస్. అదర్వైజ్ ఈవెన్ దే కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై మొబైల్ నంబర్. సో దే కెన్ టేక్ ద ఆన్లైన్ కన్సల్టేషన్. అండ్ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకుంటే మనకు ప్రాపర్లీ గైడెన్స్ ఉంటుంది. అండ్ అకార్డింగ్ టు దట్ గైడెన్స్ ఇఫ్ దే మూవ్, సో వాళ్ళకు డయాబెటీస్ నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. బట్ ఈ హై ఫ్యాట్ కానీ మనకు సాచురేటెడ్ ఆయిల్ ఇంటేక్, రిఫైన్డ్ ఆయిల్, సాచురేటెడ్ ఆయిల్ ఎప్పుడైనా సరే మనం ఆయిల్ సాచురేట్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఏమైనా కష్టమే. సో అన్సాచురేటెడ్ ఆయిల్ మనం యూజ్ చేయాలి ఎప్పుడైనా సరే కుకింగ్కి. దట్ ఈస్ మై సజెషన్. అండ్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ మనం తగ్గించాలి. సో మనం చూస్తే జొన్న తీసుకోండి, జొన్న రొట్టి ఈజ్ గుడ్, అది తీసుకోవచ్చు మనం డైలీ బేసిస్లో. మిల్లెట్స్ మనం తీసుకోవచ్చు డైలీ బేసిస్లో. అండ్ రాగిలు కొంచెం ఎక్కువ ఉంది, లేకపోతే రాగి సపోజ్ ఒకరు తీసుకుంటే వేరే ఫుడ్ అన్ని ఆపేయాల్సి అవుతుంది. లైక్ జొన్న ఆపేసి రాగి తీసుకోవచ్చు, ఓకే. సో ఎలా చేయొచ్చు, ఈ టైపు ఆహారం మనం తీసుకుంటే ఉంటే 1 hour డైలీ ఎక్సర్సైజ్ చేస్తే ఆటోమేటికలీ మనకు మన శరీరంలో అన్ని విధానంగా మనకు డెవలప్మెంట్ రావడం స్టార్ట్ అయిపోతాయి అండ్ ఒకరు డయాబెటీస్ నుంచి బయటపడతారు. బట్ ఓవరాల్గా నేను చెప్పాలంటే ఒక సింపుల్ డైట్ ప్యాటర్న్ నేను చెప్తాను, దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి, ఎనీ డయాబెటిక్ పేషెంట్ దే కెన్ యూజ్ ఇట్. పొద్దున పూట యూ కెన్ టేక్ ఓన్లీ ఫ్రూట్స్, ఓకే. అండ్ మధ్యాహ్నం మీరు నార్మల్ ఫుడ్ తీసుకోకముందే యూ కెన్ టేక్ 2 ఖీరా తీసుకొని తర్వాత యూ కెన్ టేక్ ద నార్మల్ ఫుడ్. రాత్రిపూట కూడా అంతే, 2 ఖీరా తీసుకోండి, తర్వాత నార్మల్ ఫుడ్ తీసుకోండి. ఇది మాత్రం మార్పు చేయండి. అండ్ ఈ 3 times డయట్లు మీరు 6 hours గ్యాప్ ఉండాలి. 6 hours మధ్యలో వేరే ఏం తినకూడదు. ఇన్ కేస్ మీరు తిన్నారంటే అక్కడ ఏమవుతుందంటే గ్లైసెమిక్ ఇండెక్స్ మన బాడీలో మారిపోతాయి అండ్ ఆటోమేటికలీ ఏమవుతుందంటే డయాబెటీస్ నుంచి మనం బయటపడాలంటే కష్టమైంది. సో ఈ డయట్ ప్యాటర్న్ మీరు పాటించండి. 1 hour ఎక్సర్సైజ్ చేయండి డైలీ బేసిస్లో. అండ్ డైలీ బేసిస్లో 7 to 8 hours స్లీప్ మనం మెయింటైన్ చేయాలి, ఓకే. ఇది మాత్రం చేశారంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు మెయింటైన్ డయాబెటీస్ ఫ్రీ లైఫ్, ఓకే. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. లైక్ యూ కెన్ సీ ద రిజల్ట్ విద్ ఇన్ 10 to 15 days ఆఫ్ టైం. 10-15 days మీరు ఈ టైప్ డయట్ తీసుకుంటే కూడా దీనిలో సపోజ్ 3 times మీరు అలవాటు అయిపోయారు ఫుడ్కి, 2 times డయట్కి మీరు రాలేదు, అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఈ డయట్కు మీరు రావచ్చు. ఈ డయట్ ద్వారా కూడా మీకు తగ్గుతుంది, బట్ ఇట్ విల్ టేక్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.